20,000 నుండి 30,000 వరకు కొంచెం మెజారిటీ తీసుకుని వస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కూడా 2009 ఎలక్షన్స్కి ఆ రోజు వారు సింగిల్గా వెళ్ళారు. మహాకూటమి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. ఆ మహాకూటమిలోని టీఆర్ఎస్ పార్టీకి ఒకరు కలిసింది, వామపక్షాలు కలిసాయి. అన్ని పార్టీలు కలిసి టీడీపీతో పొత్తు పెట్టుకుని వెళ్తే నామరూపాల్లా కంటే చేసినటువంటి ఘనత ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు కూడా అటువంటి కొలీజివ్ పాలిటిక్సే కూటమి ఏర్పాటు చేశారు. అటు పవన్ కళ్యాణ్, టీడీపీ, బీజేపీ ఈ మూడు పెట్టుకున్నారు. అయినా కానీ ఈరోజు తుక్కు కింద ఓడిపోతారని చెప్పేసి నేనైతే తెలియజేస్తాను. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 20 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎందుకంటే ప్రజలు కోరుకుంటామన్నారు. రాజకీయ నాయకులుగా మేము కోరుకునేది వేరో, ప్రజలు కోరుకునేది వేరో. ప్రతి గడపకి కూడా మేము టచ్ చేస్తూ ఉన్నాం. ప్రతి గడప దగ్గర కూడా మాకు మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఆ బాబుది ₹1 తిన్నాము, మేము మళ్ళీ ఆ బాబుకే ఓటేసుకుంటాం, ఆ బాబు చాలా మంచివాడు అని వారి దేవుళ్ళు అందిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మాకు శ్రీరామ రక్ష అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కూటమికి ఓటమి తప్పదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. జై జగన్ గారు మరియు కుమారి గారు, ఇతర సీనియర్ నాయకులందరూ కూడా ఈరోజు వారి అధ్యక్షతనేమో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి పెద్దలు మా స్టేట్ మైనార్టీ కార్పొరేషన్ క్రిస్టియన్ కార్పొరేషన్ చైర్మన్ గారు శ్రీ జాన్ వెస్లే గారు కూడా విచ్చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. స్ట్రాంగ్ నాయకత్వం కలిగినటువంటి వార్డు మాకు ఈ 32వ వార్డు. మూలే రామరెడ్డి గారు నాయకత్వంలో ఈ వార్డు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా సరే ధన సహాయం చేసి ఈ వార్డుని ఎప్పుడూ కూడా వారు కాపాడుతూనే ఉంటారు. అలాగనే ఒక ఏరియాలో తిరుపతి అప్పన్న గారు ఏదైతే ఎక్కువగా మత్స్యకారులు ఉన్నారో ఆ ప్రాంతాలన్నీ కూడా తిరుపతి అప్పన్న గారు కూడా చూసుకోవడం. అలాగే వాసుపల్లి మా బంగారం గారు ఆవిడ ఒకవైపు, ఎస్సీ ఏరియాస్ అన్నీ కూడా దేవా గారు, తర్వాత కోటి గారు,
తర్వాత బాబుల్ శ్రీను, రాజారెడ్డి గారు, ఇలాగా చాలామంది నాయకులందరూ కూడా ఈ వార్డ్ని చాలా స్ట్రాంగ్ చేశారన్నమాట. సో తప్పకుండా ఈ వార్డులో అత్యధిక మెజార్టీ సాధిస్తాము, మంచి మెజార్టీ సాధిస్తాము. అందరినీ ఒక తాటి మీదకి తీసుకొని వచ్చాము. ఇప్పటికే ఈ వార్డులోనేమో మా డాటర్ ఇన్లా కూడా రాశి చేశారు, మా అబ్బాయి సూర్య చేశారు, నేను చేస్తా ఉన్నాను. తర్వాత మా మిస్సెస్ కూడా ఈ వార్డులోనేమో పెడతాము. అలాగే జాన్ వెస్లే గారు కూడా ఈ వార్డు మీద బాగా ఇంట్రెస్ట్ పెడతా ఉన్నారు. సో తప్పకుండా మంచి మెజార్టీతోటేమో ఈ వార్డులను రావడమే కాకుండా విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో ఎక్కువ మెజార్టీ తీసుకుని వస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి అస్త్రాలు ఇచ్చారన్నమాట. ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అందించారు. అన్నీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్సే, గుండెల్లో పెట్టుకొని పూజించే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నమాట. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖరని ఏ రకంగా అయితే జనాలు మర్చిపోలేకుండా ఈరోజు వరకు కూడా వారు గుండెల్లో పెట్టుకున్నారో అదే మాదిరిగా వారు 2 అడుగులు వేస్తే జగన్మోహన్ రెడ్డి 10 అడుగుల ముందుకు వేశారు. అందుకే ఈరోజు పోటీలోని సింగిల్గా వెళ్తా ఉన్నారు. ఒక నమ్మకం.